శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు సీఎం చంద్రబాబు. సో ప్రధానంగా సైనసైటిస్ ముక్కుకు ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలపైన ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. పిఠాపురంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ఎలాంటి అడ్డంకులు రాబోవని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, జనసేన నేత మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ జనసేన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలకు అవకాశం లేకుండా చూస్తానంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇటీవలే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సాగినటువంటి వైనం, మరి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకుంటున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, కొంతవరకు టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైనసైటిస్ సర్జరీ చేయించుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో సీఎం చంద్రబాబు ఆయన్ని కలవడం, పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పిఠాపురం రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వనంటూ కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, సీఎం డిప్యూటీ సీఎం భేటీ మధ్య పిఠాపురం నియోజకవర్గ అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఒక హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేకుండా చూస్తానంటూ ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ భరత్, ఒక్క నిమిషం. పూర్తి స్థాయిలో మాత్రం పిఠాపురం రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. రసవత్తరమైనటువంటి రాజకీయ పోరుకు డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి వైరం. మరి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ తీరు పైన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో ఫోటోలు లేవని, లేదా బ్యానర్ల ఇష్యూకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న అంశాలను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా పిఠాపురంలో తన ఆధిపత్యాన్ని, మరి ముఖ్యంగా తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ పైన మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో వర్మది కాకుండా పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సో ఆయన అంశం కూడా నేను చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మా ప్రతినిధి భరత్ దగ్గరికి వెళ్దాం. భరత్ చెప్పండి, నిన్న సీఎం డిప్యూటీ సీఎం భేటీలో ప్రధానంగా పిఠాపురం రాజకీయాల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా ముక్కు ఆపరేషన్ అయి 10 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యం సైనస్ ప్రాబ్లంతో ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన నివాసంలో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలవడం అంటే జరిగింది. కలిసి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినంత వరకు వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే గత వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తన సాక్షి ఏదైతే శాఖలకు సంబంధించినంత వరకు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో కాస్త ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం, అటువంటి సమయంలో అక్కడి నుంచి నేరుగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ అనంతరం కూడా గడిచిన 10 రోజుల నుంచి కూడా ఇంటి దగ్గర ఉండి తన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కూడా రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చికిత్సకు సంబంధించినంత వరకు ఏదైతే జరిగినటువంటి ఆపరేషన్ పై మాత్రం ముఖ్యమంత్రి ఆరా తీయడం, దాంతో పాటుగా తన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినంత వరకు పూర్తిగా మెరుగుపడేంత వరకు కూడాను ఉండాలంటే కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురం రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం ఇద్దరు కూడాను పూర్తిగా పిఠాపురం రాజకీయాలకు సంబంధించినంత వరకు మాట్లాడినట్టుగా సమాచారం అందుతా ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన అంటూ కూడా నాయకుల మధ్య జరిగినటువంటి ఘర్షణకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ కూడాను ఏదైతే టీడీపీకి సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదే క్రమంలో జనసేన నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడం, ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వర్మ దుష్ప్రవర్తనకు సంబంధించినంత వరకు కూడా చంద్రబాబు అంతర్గతంగానే ఇప్పటికే పార్టీకి సంబంధించి చర్చించినటువంటి సిచ్యువేషన్, ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు పిఠాపురానికి సంబంధించి రాజకీయాలకు కాకుండా అభివృద్ధి అంశాలకు సంబంధించి ఏదైతే 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన
సంబంధించినంత వరకు కానీ రాబోయేటటువంటి పరిస్థితులకు సంబంధించి కానీ పూర్తిగా కూడా చర్చించినట్లే సమాచారం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలకు తావలేకుండా చూసుకుంటానంటూ కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం అంతా ఉంది. మరి కానీ భరత్, ఈ ముఖ్యంగా హామీ ఎలాంటి హామీ అనుకోవాలి? ఎందుకంటే ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా చూస్తానంటే వర్మని కట్టడి చేస్తానని అర్థమా? అంటే ఆ విధంగా అనుకోవచ్చా? ఖచ్చితంగా టీడీపీ వర్సెస్ జనసేన అనే విధంగా కూడాను పిఠాపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి కూడాను కోల్డ్ వార్ నడిచినటువంటి పరిస్థితి. కోల్డ్ వార్ కాస్త ఏదైతే ప్రోటోకాల్ తగడతో ఒక్కసారిగా బయటపడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఇరు వర్గాలు కూడా పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం మరి పక్కన పెడితే ఇరు పార్టీలపై ఉన్నటువంటి ప్రజల్లో నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి గొడవలకి తావలేకుండా అంటే విభేదాలకు అంతర్గత విభేదాలు కానీ మరి ముఖ్యంగా టీడీపీ వర్సెస్ జనసేన అంటూ కూడా జరుగుతున్నటువంటి వివాదాలకు కానీ దానికి తెరపడేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. దాంతోపాటు వర్మ యొక్క స్పీడ్ కూడా కలం వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి స్వయాన జనసేనకి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆయనకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యం ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా చూస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వర్మకు బ్రేకులు పడే అవకాశం ఉండబోతా ఉందని చెప్పాలి. మరి ముఖ్యంగా రాబోయే కాలంలో రెండు పార్టీలకు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం మరొక 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి డెసిషన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో మరొకసారి అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా కూటమిలో ఉన్నటువంటి బీటలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకుంటూ వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటికి తావు లేకుండా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇరు వర్గాల నుంచి కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో పాటుగా ముఖ్యమంత్రి కూడా డిప్యూటీ సీఎం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల విభేదాలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా పరస్పరంగా చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో మరొక రెండేళ్లలో ఎన్నికలు వచ్చేటటువంటి ధర్నం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల దిశగా ప్రజల్ని తన వైపు తిప్పుకునే విధంగా కూడా కార్యాచరణ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. సార్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధానంగా ముక్కుకు ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలపైన చర్చించినట్లుగా తెలుస్తుంది. పిఠాపురంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి విషయంలో ఎలాంటి అడ్డంకులు రాబోవంటూ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, జనసేన నేత మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో మాత్రం తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాత్రం వాగ్వాదం తీవ్ర స్థాయిలో చేరినటువంటి విషయం విదితమే. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు. సో పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలకు అవకాశం లేకుండా చూస్తానంటూ కూడా ఆయన గతంలో హామీ ఇచ్చారు. సో తాజాగా డిప్యూటీ సీఎం భేటీలో కూడా ఇలాంటి అంశమే చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో పిఠాపురంలో రాజకీయాలకు అవకాశం లేకుండా చేస్తాం, అభివృద్ధి విషయంలో మాత్రం ముందుకు వెళ్దామంటూ కూడా ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో, ఆ హామీ ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఆ హామీ డిప్యూటీ సీఎంతో మాట్లాడుతున్నటువంటి వైనంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించి ఉంటారు, ఇదే ఇప్పుడు ఉత్కంఠగా కూడా మారుతున్నటువంటి విషయం తెలుస్తుంది. ఓవరాల్గా మాత్రం పిఠాపురంలో వర్మను కట్టడి చేసేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.